హల్లెలూయా. మంచిది. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి దినవృత్తాంతముల రెండవ గ్రంథము 26వ అధ్యాయము 15వ వాక్యము చివరి 2 లైన్లు చదువుదాం. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతనికి కీర్తి దూరముగా వ్యాపించెను. చాలు, అందరం కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకునైనా మీరు మా ఎడల చూపిన కృపను బట్టి నీ కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నీ స్వాధీనంలో ఉంచుకోండి. మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంకా రాలేకపోయిన వారు చాలామంది ఉన్నారు. వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నీ కాపుదల, నీ క్షేమం అనుగ్రహించి ప్రతి ఒక్కరికి కూడా 2వ ఆరాధనలో ప్రభువా వారు సిద్ధపడి రావడానికి మీరు కృప చూపండి. నీకు దూరముగా ఉండి, నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేము. నేను అంటు కట్టుకొని ఫలించేడి అనుభవంలో ప్రతి ఒక్కరిని కూడా మీరు నడిపించండి. ఈ సమయంలో చుట్టుపక్కల వాతావరణాన్ని, చిన్న బిడ్డలందరినీ కూడా మమ్మల్ని అందరినీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ చదవబడిన వాక్య భాగమును ధ్యానిస్తూ ఉండగా నన్ను కూడా నీకు ఆత్మతో మీరు అభిషేకించండి. యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే అతడు అంటే అక్కడ ఉజ్జియా రాజు. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. హల్లెలూయా. ఇక్కడ ఉజ్జియా 16 సంవత్సరముల వయసులో అతడు యెరూషలేమునకు రాజయ్యాడు. ఎన్ని సంవత్సరాలు? మన 16 సంవత్సరాలు దాటినా రక్షణ లేని వారు కూడా ఉంటారు. ఆయన ఏకంగా రాజే. 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ సమయంలో అతని కీర్తి దేశములు దాటి వెళ్ళిపోయిందంటండి. దేశములు దాటి వెళ్ళిపోయిందంట. కారణం ఏంటంటే అతడు స్థిరపడు వరకు అతనికి దేవుని ద్వారా ఆశ్చర్యకరమైన సహాయము కలిగిందంట. ఆమేన్. అతడు స్థిరపడి వరకు అంటే అతడు ఒక స్థాయికి వచ్చేంత వరకు ఆశ్చర్యకరమైన సహాయమును దేవుడు అతనికి చేశాడు. ఆశ్చర్యకరమైన సహాయం అంటే ఎవరు ఊహించనంతగా సహాయం. అమ్మో, ఎలా అవుతాడు అనుకోలేదండి దేవుని నమ్ముకున్న తర్వాత. అది ఆశ్చర్యకరమైన సహాయం. అది ఆ సహాయమును అంటే ఎవరు చేయలేని సహాయమును దేవుడు చేసి అతని కీర్తంట దేశములు దాటి వెళ్ళిపోయేటట్లుగా చేశాడంట. ఇప్పుడు కొత్తగా ఎవరికైనా వివాహం అయిందనుకోండి, వారి తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ ఏం చేస్తారు? కొత్తగా పెళ్ళయింది కాబట్టి కొంతకాలం వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు నిలదొక్కునేంత వరకు, వాళ్ళ అన్ని విషయాలు ఆర్థికంగా కొంచెం బలపడేంత వరకు చేస్తారే కానీ నువ్వు చచ్చిపోయేంత వరకు నేను చేస్తాను, సహాయం చేస్తాను అని ఎవరు కూడా అనరు. కొంతవరకే చేస్తారు. ఇంతవరకు మాతో ఉన్నావు కాబట్టి, మా బాధ్యత తీరిపోయింది కాబట్టి ఇప్పుడు వెంటనే వదిలేస్తే ఒకవేళ బలహీన పడతావని కొంతవరకు తల్లిదండ్రులు కానీ ఇంకా అత్తమామలు కానీ ఏదైనా సపోర్ట్ చేస్తారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు అంట ఆయన స్థిరపడే వరకు సహాయం చేసేవాడు. యుగ సమాప్తి వరకు మనకు తోడుగా ఉండేవాడు. అందుకని ఆయనకి ఆశ్చర్యకరుడు అని పేరుంది. ఆమేన్. సృష్టిని నోటి మాటతో సృష్టించాడు. అది ఆశ్చర్యమే. ఆశ్చర్యకరమైన సహాయమును అంటే ఎవరు చేయలేని సహాయం. అది దేవుడు ఒక్కడే చేయగలిగిన సహాయం. అది ఆ సహాయమును ఇక్కడ ఉజ్జియా రాజుకు దేవుడు సహాయము చేశాడంట. చేయటం వల్ల అతని కీర్తంట దూరముగా వ్యాపించిందంట. ఆమేన్.
కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరమైన సహాయం అంటే ఇంకోటి ఏంటంటే ఆధారము లేనప్పుడు. ఏ ఆధారం లేదండి, ఎటు చూసినా నాకు ఆధారం లేదు, ఎవరు నాకు సహాయం చేసేవాళ్ళు లేరు, ఇది ట్రై చేద్దాం అన్నప్పటికీ కూడా నాకు అవకాశాలు ఏమి లేవు, సరే ఇది ప్రయత్నం చేసి చూడు అన్నప్పటికీ కూడా నాకు అవకాశం లేదు. అంటే ఎటువంటి ఆధారము లేని పరిస్థితుల్లో కూడా సహాయం చేస్తాడు చూసావా, అదే ఆశ్చర్యకరమైన సహాయం అన్నమాట. ఆమేన్. అబ్రహాము యొక్క జీవితంలో కూడా ఏ ఆధారము లేనప్పుడు దేవుని సహాయమును పొందుకున్నాడు. ఎందుకంటే ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని ద్వారా సహాయం పొందుకున్నాడు. చదవండి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. ఆమేన్. అంటే ఎటువంటి నిరీక్షణ లేదు. పిల్లలు పుడతారనే ఒక నిరీక్షణ అయితే లేదు. నువ్వెన్ని మాటలని చెప్పు, ఎందుకంటే వయసు పెద్దగా అయిపోయింది. కానీ అలాంటి పరిస్థితుల్లోనంట నిరీక్షణకు ఆధారమైన దేవుని యందు నిరీక్షణ కలిగి, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మాడు కాబట్టి దేవుని ద్వారా సహాయం పొందుకున్నాడు. కాబట్టి ఏ ఆధారము లేనప్పుడు సహాయం చేస్తారు చూసావా, అదే ఆశ్చర్యకరమైన సహాయం. ఎవరు చేయని సహాయమే ఆశ్చర్యకరమైన సహాయము. అందరూ చేసేది అది ఆశ్చర్యకరమైన సహాయం కాదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ హిజ్కియాకు అసలు ఎలాంటి సహాయం కలిగింది అని గమనిస్తే కనుక కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. చదవండి. అదే దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఫిలిస్తీయులతోనూ గూర్బాయిలలో నివసించిన అరేబియులతోనూ మెహీనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. ఆమేన్. ఎవరికి ఎలా సహాయం అంటే ఎలాంటి సహాయం కలిగిందంటే అతనికి రాజుల మీద సహాయం, అంతేనా, రాజుల మీద విజయం అన్నమాట. రాజుల మీద విజయాన్ని పొందాడు. ఫిలిస్తీయులతోనూ గుర్బీలతో నివసించిన అరేబీలతోనూ మెహీనీయులతోనూ అతడు యుద్ధము చేసినప్పుడంట దేవుడు అతనికి సహాయం చేశాడు. అంటే రాజుల మీద విజయాన్ని సాధించడానికి దేవుడు సహాయం చేశాడు. గట్టిగా చెప్తాం హల్లెలూయా. అదే దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయం 8వ వాక్యం ఏమందంటే కనుక అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చు వారైరి అతడు అధికముగా బలాభివృద్ధి పొందాను. ఆమేన్ హల్లెలూయా. అంటే అత్యధికముగా బలాభివృద్ధి పొందాడు అనమాట. ఒకటి మొట్టమొదటిగా రాజుల మీద జయాన్ని ఇచ్చాడు. రెండవదిగా అత్యధికమైన అభివృద్ధి. మూడవదిగా చదవండి. అదే దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథం 26వ అధ్యాయం 10వ వాక్యములో చూస్తే కనుక అదియుగాక షెఫేల ప్రదేశములోను మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడై గనుక పర్వతములోను కర్మేలులోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారు కలిగి ఉన్నారు. ఆమేన్. కర్మేలులో పర్వతములలో కూడా అతడికంట వ్యవసాయం కలిగిందంట. ఆమేన్. రాజుల మీద విజయాన్ని ఇచ్చాడు. రెండవదిగా అత్యధికముగా బలాభివృద్ధి పొందే కృపనిచ్చాడు. మూడవదిగా కర్మేలులోను పర్వతములలోను వ్యవసాయం కలిగి ఉన్నాడు. ఆమేన్. అంటే సంఘములో అభివృద్ధి, బయట కూడా అభివృద్ధి. అలాంటి అభివృద్ధి కలిగి ఉన్న ఆ రీతిగా దేవుని ద్వారా ఆశ్చర్యకరమైన సహాయం కలిగిందంట. 26:13 రాజునకు సహాయము చేయుటకు శత్రువులతో యుద్ధము చేయుట యందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది సైన్యముల చేతి కింద ఉన్నారంట. ఆమేన్. పరాక్రమశాలులైన సైనికులు ఎంతమంది ఉన్నారు? 3,07,500 మంది. ఆమేన్. మొట్టమొదటిగా చెప్పండి, రాజ్యముల మీద విజయం. రెండవది అత్యధికముగా బలాభివృద్ధి పొందాడు. మూడవది కర్మేలులోను పర్వతములలోను
వ్యవసాయం కలిగి ఉన్నాడు. నేను చెప్తున్నాను నాలుగోది 3,07,500 మంది ఎంతమంది సైనికులు ఉన్నారు. ఆమేన్. ఇంత సహాయాన్ని దేవుడు చేశాడు. ఆశ్చర్యకరమైన సహాయం అనమాట, ఎవ్వరూ చేయని సహాయం అని దేవుడు చేశాడు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఇంత సహాయాన్ని దేవుడు చేయడానికి గల కారణాలు ఏంటి? అసలు ఏమీ చేయకుండా ఎందుకు చేస్తాడు దేవుడు? చెప్పండి, చేసుంటాడా? అయితే అతనికి ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు చేయటానికి గల కారణాలు ఏంటి? ఈరోజు కొన్ని విషయాలు. ఉజ్జియా జీవితంలో దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు కదా, సహాయము చేశాడు, ఎవరు చేయని కార్యములు చేశాడు. రాజుల మీద విజయాన్ని ఇచ్చాడనమాట. రాజ్యంలో సుమారుగా సైనికులు 3,07,500 మంది ఉన్నట్లుగా చేశాడు. అత్యధికమైన అభివృద్ధి చేశాడు. కర్మేలులో పర్వతములలో కూడా అతనికి వ్యవసాయం కలిగి ఉండేట్టుగా చేశాడు. ఇంత అభివృద్ధి పొందడానికి, ఇంత సహాయము దేవుని ద్వారా పొందుకోవడానికి గల కారణాలు ఏంటి? కొన్ని విషయాలు ఈ రోజున వాక్యంలోంచి మనం ధ్యానిద్దాం. మనకు కూడా దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం చేయాలి అనుకుంటే మనం ఏం చేయాలి? ఉజ్జియా రాజు జీవితాన్ని బట్టి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. చదవండి. మొట్టమొదటిగా దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయము. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయము 4వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అతడు తన తండ్రి అయిన అమజ్య చర్యమంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా ఉన్నాడు? దేవుని దృష్టికంట. అది మనుషుల దృష్టికి, పాస్టర్ గారి దృష్టికి, పక్కింటి దృష్టికి, వాళ్ళ దృష్టికి కాదు. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. ఎవరైతే గనక యథార్థంగా ప్రవర్తిస్తారో వారికంట ఎవరూ చేయని సహాయమును, ఆశ్చర్యకరమైన సహాయమును దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనము దేవుని ద్వారా సహాయం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. యథార్థముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అక్కడ జరిగింది ఒకటి, ఇక్కడ ఒకటి ఉండకూడదు. చేసేది ఒకటి, చెప్పేది ఒకటి ఉండకూడదు. నువ్వు మందిరంలో ఉన్నా, బయట నువ్వు ఎక్కడ బంధువుల దగ్గర ఉన్నప్పటికీ కూడా నువ్వు ఏదైతే చేస్తున్నావో అదే చెప్పాలి వాళ్ళకి. ఏదైతే చెబుతున్నావో అదే చేయాలి. నువ్వు చెప్పట్లేదు గట్టిగా. మీరు ఇక్కడ చేసేది ఒకటి, చేసి చెప్పేది ఒకటి అనుకోండి. ఎలా ఏమనుకుంటారు మన గురించి? వేషధారులు అంటారు. అంతేనా? ఎలా దేవుని ద్వారా మనం అత్యధికమైన సహాయం, ఆశ్చర్యకరమైన సహాయం పొందుకోగలుగుతాం మనము? ఆయన ఆశ్చర్యకరుడు అండి. ఆయన పేరే ఆశ్చర్యకరుడు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఉజ్జియాకు అంట ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు ఎందుకు చేశాడో తెలుసా? దేవుని దృష్టిలో, ఆమేన్, దేవుని దృష్టిలో నువ్వు యథార్థంగా ఉన్నావా అనేది చూస్తాడు దేవుడు ఇప్పుడు. అందుకని దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వాక్య భాగాన్ని మనం గమనిస్తే కనుక, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఆమేన్, హల్లెలూయా. అంటే యథార్థవంతులను ఆయన వెతుకుతున్నాడంట. అంటే అర్థం ఏంటి? చాలా తక్కువ మంది అది వెతకాలి. ఇప్పుడు అందరూ యథార్థవంతులని ఎతికే పని ఏమి ఉండదు. ఓ యథార్థవంతులారా, మీకు నేను సహాయం చేస్తానని చెప్పేస్తాడు దేవుడు. కానీ ఆయన సహాయం చేయడానికి, ఆయన బలపరచడానికి ఎవరు ఆయన దృష్టికి యథార్థవంతులుగా ఉన్నారో వెతుకుతున్నాడు. వెతికి అలాంటి వారిని బలపరిచి వారికి ఆర్థికమైన సహాయమును, ఆశ్చర్యకరమైన సహాయమును కూడా దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది లేదు కదా. ఏమైనా చెప్పండి చేయగలడు. ఆ సంగతి మనకు తెలుసు. కానీ మనము ఆయన దృష్టికి, మనుషుల దృష్టికి యథార్థంగా ఉంటే కుదరదు. మనుషుల దయ కూడా మనకు కావాలి, వాళ్ళ దృష్టికి కూడా యథార్థంగానే ఉండాలి మనం. కానీ దేవుని దృష్టిలో మనం యథార్థంగా లేకపోతే కనుక ఆశ్చర్యకరమైన సహాయాన్ని మనం పొందుకోలేము మనము. ఎందుకంటే ఈ యథార్థత అనేది ఏం చేస్తుంది? చదవండి, కీర్తన గ్రంథంలోకి వెళ్దాం. 84వ కీర్తన 11వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుడైన యెహోవా సూర్యుడును
కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఆయన అన్ని మేలులు చేస్తాడు. యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎవరికైనా సరే. ఒకళ్ళు చెప్పింది అన్నా బయటికి వెళ్ళిన తర్వాత వేరేగా మాట్లాడతారు మన గురించి. యథార్థంగా ఉంటే గనక దేవుడు మనల్ని బలపరుస్తాడు, ఆశ్చర్యకరమైన సహాయము చేస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కనుక సారేపతి అనే ఒక ఊరిలో ఒక విధవరాలు ఉంది. అక్కడికి దేవుడు ఏలియా అనే ఒక ప్రవక్తను పంపించాడు. నిన్ను పోషించడానికి ఆ విధవరాంటికి నేను చెప్పాను వెళ్ళమని చెప్పాడు. వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేప్పటికీ ఆమె ఏం చేస్తుంది కట్టెలు ఏరుకుంటుంది. ఆమె కట్టెలు ఏరుకుంటుంది. అయితే ఆమెను పిలిచి అమ్మ త్రాగటానికి పాత్రలో కొంచెం నీళ్ళు ఇమ్మని అడిగాడు. ఆమె తీసుకొస్తానికి వెళుతుంటే మరలా వెంటనే పిలిచి నా కొరకు ఒక రొట్టె ముక్కను తీసుకుని నీ చేతితో తీసుకొచ్చి పెట్టమని చెప్పాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 12వ వాక్యాన్ని మరలా చదువుదాం. అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టెలో పట్టాడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనే అని అప్పము ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటి నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునేవాళ్ళనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిన్నా నేను. అయితే ఏం చెప్తుంది నా దగ్గర ఆయన ఏం చెప్పాడు? నీళ్ళు ఇమ్మని అడిగాడు. నీళ్ళు తెచ్చేలోపే ఒక అప్పం ఇమ్మని అడిగాడు. ఆమె ఏం చెప్తుందంటే అమ్మ నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టెలో కొంచెం పిండి ఉంది, బుడ్డిలో కొంచెము నూనె ఉంది, నా దగ్గర అప్పాలు ఏమీ లేవు. నేను ఈ పొలలేరికి వెళ్ళి ఆ పిండితో ఆ నూనెతో కొన్ని అప్పాలు చేసుకుని నేను నా కొడుకు తినాలి అని నేను ఇక్కడ పొలలేరుకుంటాకు వచ్చాను. అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్లుగా చెప్తుందనమాట. కొంతమంది ఏం చేస్తుంటే వాళ్ళ స్థితిగతులు బాగోకపోయినా పెద్ద బిల్డప్లు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. నాకు అది ఉంది హైదరాబాద్లో అంటే ఏమనుకుంటున్నావు అనేవాళ్ళు ఉంటారు. అంటే కొంతమంది లేకపోయినప్పుడే కూడా ఉన్నట్టు చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఉన్నప్పుడే కూడా ఏమీ లేనట్టుగా చెప్పేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఆయనకి తెలియకైనా యాకోబుని అడుగుతున్నాడు, ఏంటి నీ పేరు అని అడిగాడు. ఎందుకు అడిగాడు? అసలు మనోడు ఏం చెప్తాడని. అంతేనా? అంతే కదా, ఆయనకి తెలియదు ఆయన పేరు. అసలు నువ్వేమి చెప్తావు? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డరా, నీవు చెప్పిన దాన్ని బట్టి నీ యథార్థతని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దైవజనుడు అంటున్నాడు, అదే రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 13వ వాక్యం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయి. అయితే అందులో నీ దగ్గర కొంచెం పిండి ఉంది కదా, కొంచెం నూనె ఉంది కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను దైవజనుడుగా దేవుని మాటగా నేను చెప్తున్నప్పుడు మీకు ఏంటంటే నీవు చెప్పినట్లు చేయి. చదువు బ్రదర్. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నీవు ఒకవేళ ఆ పిండితోనే ఆ నూనెతోనే అప్పాలు చేసుకుని ఒకవేళ నీవు నీ కొడుకు తిని కొంతకాలమో లేదా ఒకరోజు బ్రతకాలనుకుంటున్నావేమో నువ్వు. కానీ నేనేం చెప్తున్నా అంటే మొట్టమొదటి అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకోనమని చెప్పాడు. ఆమె హల్లెలూయా. ఆమె వెళ్ళి దైవజనుడు చెప్పినట్లుగానే మనకి ఈ విషయాలు చాలాసార్లు వింటాం మనం. మొట్టమొదటి అప్పం తీసుకొని వచ్చి ఏం చేసిందంటే దైవజనుడికి ఇస్తే ఆ కరువు కాలంలో ఆమె కుమారుడు దైవజనుడు సమృద్ధికరంగా పోషించబడ్డాడు. ఆమేన్. అది ఆశ్చర్యకరమైన సహాయం అన్నమాట. ఆ కరువు కాలంలో కేరీతు వాగు ఎండిపోయింది. కేరీతు వాగు దగ్గర నుంచి ఏలియాను సారేపతి పంపించాడు. ఆ కరువు కాలంలో ఆ రొట్టె చేసుకుని ఆ పిండితో ఆ నూనెతో అప్పములు చేసుకుని ఇక చనిపోదాం, మా బలం చేత ఒక రోజు 2 రోజులు ఉండొచ్చాము. కానీ అలాంటి పరిస్థితుల్లో యథార్థముగా అమ్మ నా దగ్గర ఇది ఉంది, అయ్యా నా దగ్గర ఇది ఉందని చెప్పగానే కొంతమంది యథార్థత చూడండి, కొంతమంది దేవుని విషయంలో యథార్థంగా ఉండరు. ఏదైనా కార్యాలు చేసినప్పుడు దేవుని విషయంలో ముందుకు వచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. కానీ అదే విషయంలో ఒకవేళ వాళ్ళకి హాస్పిటల్ ఖర్చు వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? మరి ఎక్కడి నుంచి వస్తాయి ఆ టైంలో?
ఆ యథార్థత దేవుని దగ్గర చూపిస్తే కనుక నువ్వు అక్కడికి వెళ్ళే ఖర్చు లేకుండా దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్పు. ఆమేన్. కాబట్టి ఈమె దగ్గర ఉన్న విషయాన్ని చెప్పింది అనమాట. దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద వర్షము కురిపించు వరకు ఆమెను, ఆమె కుమారుడును దైవజనుడు కూడా సమృద్ధికరంగా పోషించాడు. ఆమె హల్లెలూయా. అయితే ఆమెకు ఆ రోజుకు ఆమె ఆధారం ఏంటి చెప్పండి? కొంచెం పిండి కొంచెం నూనె. ఆధారం లేదిక. లేకపోయినప్పటికీ కూడా ఆమె దగ్గర ఏముంది? యథార్థత ఉంది. స్తోత్రం చెప్పు. యథార్థత ఉంది. మేము ఈ కొంచెం ఉంది, నా పిల్లోడికి సరిపోదు, నాకు సరిపోదు, నేనేం ధ్యానం, వెళ్ళిపోయి మాయమైపోవాలా. వెళ్ళి మొట్టమొదటి అప్పం తీసుకొని వచ్చి దైవజనుడికి ఇచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థత కనపరిచింది కాబట్టి కరువు కాలం అంతా కూడా సమృద్ధికరంగా పోషించబడింది. కాబట్టి దేవుని దృష్టిలో మనం యథార్థంగా ఉండాలి. మనుషుల దయ కావాలి మనకి, మనుషుల దృష్టిలో కూడా యథార్థంగా ఉండాలి. ఉంటే గనక ఇక్కడ ఉజ్జియా రాజు దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు కాబట్టి అతనికంట ఆశ్చర్యకరమైన సహాయము. ఆమేన్. రాజుల మీద విజయము. దేవునికి స్తోత్రం చెప్పండి. అత్యధికమైన బలాభివృద్ధి పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 3,07,500 మంది సైనికులు అతనికి తోడుగా ఉన్నారు. కర్మేలులోను పర్వతములలోనూ ఏముంది? వ్యవసాయం ఉంది. ఆమేన్. అంత సహాయాన్ని పొందుకుంటానికి గల కారణం ఏంటంటే అతడు దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాడు. ఆమేన్. తర్వాత ఈమె కుమారుడు కూడా బలహీనమై చనిపోయిన తర్వాత దైవజనుడు ప్రార్థన చేస్తేనే బ్రతికాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ యథార్థత దేవుని దృష్టిలో కలిగి ఉన్నాడు ఉజ్జియా. అందుకని అతను ఆశ్చర్యకరమైన సహాయం అంట స్థిరపడు వరకు కలిగింది. ఆమేన్. రెండవదిగా చదవండి మరొక మాట. దినవృత్తాంతం 2వ గ్రంథము 26వ అధ్యాయం 5వ వాక్యం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుడిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. దేవునికి స్తోత్రం చెప్పండి. యథార్థమైన జీవితం వల్ల దేవుని సహాయం పొందుకున్నాడు. రెండవదిగా ఏంటంటే ఎవరి మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడ్డాడు. ఇతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం అంట అతడు వర్ధిల్లుతూనే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే మనుషులను అనుసరించడం కాదు, మనుషుల మీద ఆధారపడటం కాదు, దేవుని మీద ఆధారపడడం. ఒకసారి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనము దేవుని నమ్ముకున్న తర్వాత ప్రభువా నీవే నాకు దిక్కు అని ఆయన మీద ఆధారపడగలిగితే దేవుడు ఖచ్చితంగా మనకు తగిన సమయంలో ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇక్కడ జకర్యా దినములలో దేవుణ్ణి ఆశ్రయించాడు కదా, ఇక్కడ అని వ్రాయబడి ఉంది కదా. ఇక్కడ ఉజ్జియా రాజు అయిన కాలంలో జకర్యా లేడు, అప్పుడు చచ్చిపోయాడు. ఎందుకంటే రాజుగారు తప్పు చేస్తే అది చెప్పాడని అతను చంపేశారు. అతడు లేకపోయినప్పటికీ కూడా స్తోత్రం చెప్పు, అతడు చెప్పిన విషయాలను చూసావా, వాటి మీద ఆధారపడ్డాడు. ఆమేన్. వాటిని నమ్మాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నప్పుడు ఒక రకంగా, బయట ఒక రకంగా ఉండొచ్చే. మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఎలా ఉండాలి? మనము ఒకే రకంగా ఉండాలి. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం. కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలం లేనప్పుడు జాగ్రత్తగా మన సాక్ష్యాన్ని ఎక్కడ కాపాడుకుంటాం? లేనప్పుడు. ఇక్కడ ఉన్నప్పుడు ఎట్టగో ప్రైజ్ లాడ్ చెప్పుకుంటాం మనం, అంతేనా? ఇక్కడ ఉన్నప్పుడు అందరూ హల్లెలూయా చెప్తారు. ఇక ఎవరికి ఏమి తేడా కనపడదు. లేనప్పుడు కూడా భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను మీరు కొనసాగించుకోమని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ అప్పుడు జకర్యా లేడు, కానీ జకర్యా ఏమి చెప్పాడో దాని ప్రకారంగా చేశాడు ఉజ్జియా రాజు. కానీ లేని కాలంలో కూడా మనం భయముతో వణుకుతో సొంత రక్షణను మనము కాపాడుకోమని ఇక్కడ చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనుషులు ఎందరో చెప్పొచ్చు, ఇది కాదు అని చెప్పొచ్చు, ఇది చేయలేమని చెప్పొచ్చు. కానీ నువ్వు నిజముగా కనుక దేవుని మాట మీద విశ్వాసం ఉంచితే కనుక ఖచ్చితంగా ఆయన మీద నువ్వు ఆధారపడగలుగుతావు. విశ్వాస సహితమైన మాటలు నువ్వు మాట్లాడగలుగుతావు.
ఇక్కడ జకర్యా లేడు, బ్రతికి లేడు. లేకపోయినప్పటికీ కూడా ఉజ్జియా రాజు అయినప్పుడు ఆయన చెప్పిన మాటలు, వాటిని నమ్మి వాటి ప్రకారంగా చేసి వాటిని ఆశ్రయించాడు కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత అతనికి కలిగింది. దేవుని ఆశ్రయించాడు కాబట్టి అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగింది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుణ్ణి మనము ఆశ్రయించిన వారు ఎలా ఉంటారు? లేకపోతే దేవుణ్ణి ఎవరైనా ఆశ్రయించాలని చెప్పాలనుకున్న వాళ్ళు మనం ఏం చేయాలి అంటే కనుక మన నోటి నుంచి విశ్వాస సహితమైన మాటలు రావాలి, అంతే కదా. నేను నా జీవితంలో దేవుడు ఇచ్చేసాడు, నువ్వు కూడా ఇలా చేస్తే కనుక దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు అనే మాటలు మనం చెప్పాలి. అబ్బో అదే అసలు మా ఊర్లో అసలు నేను ఎంత ప్రయత్నం చేశానే కానీ లేకపోతే ఇది జరగలేదండి. హాస్పిటల్లో ఉన్నోడి దగ్గరికి పోయేసి నీకు ఈ జబ్బు వచ్చిందా, మా ఊర్లో వస్తే వాడు 3 నెలలకే పోయాడు అన్నాడు అనుకోండి, ఆ రోజున పోతాడు నీ దగ్గర. అందుకే ఇశ్రాయేలు ప్రజల్లో ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు మోషేతో చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే నీకు పాలు తేలు ప్రవహించే దేశము ఇస్తానని చెప్పాను కదా. అక్కడికి నడిపిస్తున్నప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రం మంది 12 పెద్దలందరినీ కూడా ఆ దేశాన్ని వేగి చూడడానికి పంపించమని చెప్పారు. పంపిస్తే కనుక అక్కడికి 12 గోత్రం నుంచి 12 మంది పెద్దలను పంపించాడు. వాళ్ళందరూ కూడా వెళ్ళి చూసి వచ్చారు. ఎంతమంది? 12 మంది చూశారు. 12 మంది చూసి 10 మంది ఒక రిపోర్ట్ ఇస్తున్నారు. ఏమని ఇస్తారంటే సంఖ్యాకాండము 13వ అధ్యాయము 27వ వాక్య భాగాన్ని చదువుకుందాం. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి. నీవు మమ్మును పంపిన దేశమునకు మేము వెళ్ళాం. అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. అది పండ్లు ఇవి, దాని పండ్లు ఇవి, అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు. ఎలాంటివంటే బలవంతులు. వారి పట్టణములు ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులు చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యోబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రము నొద్దను. మొత్తానికి వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే కనుక ఆ దేశంలో చాలా బలవంతులు ఉన్నారు, మనము ఆ దేశాన్ని స్వతంత్రించుకోలేమని చెప్పారు. అయితే అక్కడ ఉన్న కాలేబులు యెహోషువలు ఏం చెప్తారంటే వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఇలా చెప్పేప్పటికి వాళ్ళందరూ ఏమైపోతారు చెప్పండి? ఇక మనం ఎట్టగా మనకి కానాను దేశానికి వెళ్ళలేక ఇక వేస్ట్, మనం వెళ్ళి చర్చికి వెళ్ళి కూడా చెప్పండి చెప్పండి ఆదివారం ప్రార్థనకి వెళ్ళి కూడా వేస్ట్, అలాంటి మాటలు చెప్తారు వీళ్ళకి. అయితే ఈ 10 మంది ఒక స్టేట్మెంట్ ఇస్తుంటే కాలేబు యెహోషువలు వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ నిమ్మళపరిచి అని రాయబడింది అక్కడ. నిమ్మళపరిచి వాళ్ళతో నిశ్చయముగా మనము ఈ దేశమును స్వతంత్రించుకోగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ ఆ 10 మంది పరలోకానికి కానాను దేశానికి వాళ్ళందరూ ఎవరు వెళ్ళారు? అదే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 14-24 వాక్యం చదవండి. 14-24. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగిన పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే మంచి మనస్సుతో కదా ఇక్కడ ఖచ్చితంగా మనము పరలోకానికి వెళ్తాం, ఖచ్చితంగా ఆ దేశాన్ని మనము సంతరించుకోగలుగుతాం. మన భక్తి జీవితం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఇలాంటి విశ్వాసరహితమైన మాటలు మాట్లాడితే అది దేవుని ఆశ్రయించడం అంటారు. ఈ 10 మంది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ 10 మంది ఎవరు కూడా కానాను దేశానికి వెళ్ళింది ఎవరు? యెహోషువ, కాలేబులు మాత్రం వెళ్ళారు. ఎందుకంటే అక్కడ చెప్తున్నాడు, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగిన పూర్ణ హృదయముతో నన్ను అనుసరించిన హేతువ చేత అతడు పోయిన దేశంలో అతను నేను ప్రవేశపెట్టాను. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుని మీద మనం ఆధారపడాలి ఖచ్చితంగా. అలాగైతేనే దేవుని సహాయాన్ని పొందుకుంటాం. ఇటో గడుగు అటో గడుగు వేసామనుకోండి, అంతే కదా. ఉంటే వెచ్చగానైనా ఉంటే చల్లగానే ఉండమని చెప్తున్నాడు. నిలువెచ్చని జీవితం ఉంటే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మీద మనం ఆధారపడాలి. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన గమని షోమ్రోన్లో కరువు వచ్చిందనమాట. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు చల్లగా ఉన్నారు, బయటికి వెళ్తే షోమ్రోన్లో కరువు వచ్చింది. ఆ కరువు ఎలాంటిదంటే కనుక అక్కడ రాయబడిన మాట ఏంటంటే కనుక గాడిద తల 80 రూపాయలంట,
పావురపు అరపావు పావురము రెట్ట 5 రూపాయలు. ఇంకా కిందకి వెళ్తే కనుక ఒకరు చంపుకుని పిల్లలను చంపుకుని తినే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజున ఇశ్రాయేలు రాజు పట్టణం మీద అలా తిరుగుతున్నాడు. అలా పట్టణం ప్రాకారం మీద అలా సంచారం చేస్తున్నప్పుడు ఆయన దగ్గర ఒక స్త్రీ వెళ్ళిందనమాట. వెళ్ళి, అయ్యా మాకు మరి పరిస్థితి ఉంది. రాజుగారు కదా, మరి రాజుగారు మనకి ఏదైనా అవసరం వస్తే ఎవరిని అడుగుతాం? పిల్లలు ఎవరిని అడుగుతారు? తల్లిదండ్రులు అడుగుతారు, అంతే కదండి. మనం అందరం ఎవరిని అడుగుతాం? పాస్టర్ గారిని అడిగితే ఎవరిని అడుగుతాం? దేవుని అడుగుతాం. అది ఇప్పుడు ఈమెం చేసిందంటే, రాజుగారు అలా తిరుగుతున్నాడు కదా ప్రాకారం మీద, అయ్యా మరి పరిస్థితి ఎలా ఉంది, మాకు కొంచెం సహాయం చేయమని అడిగింది. ఆయన ఏమంటాడంటే, చదవండి అన్నమాట, రాజుల మొదటి గ్రంథం 2వ గ్రంథము 6వ అధ్యాయం 26వ వాక్య భాగం చదువుకుందాం. అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడా, సహాయము చేయమని కేకలు వేయట విని, యెహోవా నీకు సహాయం చేయనిది. తిండి లేదు, ఇవాళ చూస్తే వాళ్ళ పిల్లలు వండుకు తిన్నాము, రేపు చూస్తే మా పిల్లలు వండుకు తినేటట్టుగా ఉన్నారు, కాబట్టి మాకు సహాయం చేయమని అడుగుతుంది అనమాట. యెహోవా నీకు సహాయం చేయనిది. రాజుగారు కదా, అంతే కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేయాలి? మనకి సీఎం గారు ఏదైనా అర్జెంటుగా కరోనా వస్తే ఏదైనా సహాయం చేయాలి కదా. కానీ ఈయన ఏమన్నాడు తెలుసా? యెహోవా నీకు సహాయము చేయనిదే నేను ఇక్కడ నుండి నీకు సహాయం చేయదును. నేను ఏమి సహాయం చేయగలుగుతాను అంటాడు. అంటే రాజుగారు చేతులు ఎత్తేసాడు. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితులలో ఇక్కడ దైవజనుడైన ఎలీషా ఏం చేస్తారంటే, రాజుగారితో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు చదవండి. ఇప్పుడు అదే అధ్యాయంలో 7వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వాక్య భాగాలు. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవించినదేమనగా, రేపు ఈ వేళకు, రేపు దైవజనుడు రాజుగారు చెప్తున్నాడు అనమాట. ఈ కరువు కాలంలో చెప్తున్నాడు ఏంటంటే, రేపు ఈ రోజుకి ఈ సమయానికి షోమ్రోను ద్వారమందు రూపాయి ఒక ఇంటికి, రూపాయి ఇంటికి ఒక మానిక సన్నయి